సంస్థలు తెరుచుకోలేదు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పార్టీలకు అతీతంగా కొందరు నేతలు రాజీనామాలు చేయగా 8 మంది కాంగ్రెస్ ఎంపీలు పదవీ త్యాగం చేశారు. మరో 2 మంత్రులు మహీధర్ రెడ్డి, విశ్వరూప్ ముఖ్యమంత్రికి రాజీనామా లేఖలు అందించారు. మరోవైపు దిగ్విజయాన్ని కలిసిన సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు తమ ఇబ్బందుల్ని వివరించారు. విభజన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర పార్లమెంట్ సభ్యులు రాజీనామా బాటపట్టారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు పదవీ త్యాగం చేశారు. లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, సాయి ప్రతాప్, ఉండవల్లి అరుణ్ కుమార్, ఎస్పీవై రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. ప్రజల పక్షాన నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీలు తెలిపారు. కేంద్ర మంత్రులు పల్లంరాజు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పురంధేశ్వరి, కిల్లి కృపారాణి పార్టీ అధినేత్రి సోనియాతో రేపు భేటీ కానున్నారు. ప్రాంతంలో ఉద్యమం చాలా తీవ్రతరంగా ఉంది. మేము ఆ ఉద్యమం చేస్తున్న వాళ్ళకి సంఘీభావం తెలపడానికి, వాళ్ళు న్యాయమైన కోరికల్ని బలపరచడానికి, వాళ్ళ ఉద్యమంలో పాలు పంచుకోవడానికి ఈ రోజున రాజీనామాలు చేయడం జరిగింది. హైదరాబాద్ని ఒక ప్రాంతానికే చెందినట్టుగా ప్రకటించడం అందరినీ కూడా కలిచివేసింది. అన్ని రీజన్స్ కు సంబంధించిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ రాష్ట్రం మాది, తెలుగు బిడ్డలది అని ఆలోచన చేసే సమయంలో ఈనాడు ఒకటి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా, అయ్యా ఉద్యమం అంటూ ఎవరు చేస్తున్నారు? కేసీఆర్ చేసినంత మాత్రాన ఈనాడు మరి రాష్ట్రాన్ని ఈ విధంగా ముక్కలు చేయాలని ఆలోచన చేయడం చాలా బాధాకరమైన విషయం. అన్ని రకాల ఉద్యోగ అవకాశాలు అన్ని కల్పించి రాష్ట్ర ఆదాయంలో 50% పైగా హైదరాబాద్ కు వస్తుంటే, ఈ ఆదాయం మాది, ఈ నగరం మాది, అంతా మాదే, మీరు పోండి అంటూ ఇవాళ ఏర్పాటు చేస్తుంది కొత్త తెలంగాణ రాష్ట్రం కాదు, కొత్త ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ పారదోలుతుంది తెలంగాణ వాళ్ళు కాదు, పారదోలుతుంది ఆంధ్ర రాయలసీమలో ఉన్న సామాన్య ప్రజల్ని. ఆ విధంగా వాళ్ళు అల్లాడిపోతున్నారు, తల్లాడిపోతున్నారు. వాళ్ళు దిక్కుచోచక ఏమి చేయాలి చేయక రోడ్లెక్కారు. ఈ దేశంలో ఎక్కడ కానీ జరగలేదు, అది ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది. మా మనోభావాల గురించి అప్రద భాగంతో ఈ రోజు రాయలసీమ ప్రాంతం గాని అలాగే కోస్తా ప్రాంతం కూడా ప్రజలందరూ కూడా ఉడికిపోతున్నారు. రోడ్లపై కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రోజు కూడా వచ్చారు. వారిని అడ్రస్ చేయాలని చెప్పి మేమందరూ కూడా అనుకున్నాం. మంత్రులు మహీధర్ రెడ్డి, విశ్వరూప్లు సైతం తమ పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి రాజీనామాలు ఆమోదించాల్సిందిగా కోరారు. ప్రభుత్వ విప్ పదవికి, ఎమ్మెల్యే పదవికి ద్రోణంరాజు శ్రీనివాస్ రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ ఫార్మాట్ లో లేఖను స్పీకర్ కు పంపారు. కోర్ కమిటీ భేటీలో గాని, అనంతరం జరిగినటువంటి సిడబ్ల్యూసి మీటింగ్ లో గాని తీసుకున్న నిర్ణయం కోనసీమ ప్రాంతంలో గాని, సీమాంధ్ర ప్రాంతంలో గాని మరి తీవ్ర ఆవేదన రగిల్చింది. మా ప్రాంత ప్రజానీకం యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా ఈ కేబినెట్ లో ఉండలేక ముఖ్యమంత్రిగా నా యొక్క రిజిగ్నేషన్ ఇచ్చి రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలని, ఈ రాష్ట్ర విభజన కార్యక్రమానికి నిరసనగా నిన్న అందుబాటులో ఉన్న మంత్రులతోటి ముఖ్యమంత్రి గారి దగ్గర సమావేశమైనప్పుడే నేను నా యొక్క రాజీనామాని సమర్పించడం జరిగింది. మన రాష్ట్ర కేబినెట్ నుంచి వైదొలుగుతూ తెలంగాణ విషయమై కేంద్రం పునరాలోచన చేయాలన్న డిమాండ్తోనే రాజీనామా చేశామని కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు ముందే హైదరాబాద్ అంశంతో పాటు సాగునీరు, ఉద్యోగాలపై ఆలోచించాలని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యలు పరిష్కరించాకే విభజనపై నిర్ణయం తీసుకోవాలని జేసీ డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో సీమాంధ్రులకు భద్రత ఉండదన్న విషయం కేంద్రానికి కూడా తెలుసని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ పట్టణం విషయం తేల్చాలా, నీటి విషయం తేల్చాలా, ఈ రెండు తర్వాత మూడవది ఉద్యోగస్తుల విషయం తేల్చాలా, మళ్ళా పునరాలోచన చేయాలా, ఈ విషయాలపైన స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ లో భద్రత కల్పిస్తామనేటువంటి మాట చెప్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు, రాయలసీమ ఆంధ్ర ప్రాంతం ఉన్నటువంటి వాళ్లకు భద్రత లేదనేటువంటి తెలుస్తా ఉంది. హైదరాబాద్ లో భద్రతపై సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. సొంత ప్రాంతంగా భావించి ఇక్కడ అనేక మంది పెట్టుబడులు పెట్టారన్న ఉద్యోగులు తెలంగాణలో సీమాంధ్ర ప్రజలకు భద్రత కల్పిస్తామన్న నేతల మాటలను ఎద్దేవా చేశారు. తెలుగు తల్లి విగ్రహానికి భద్రత కల్పించలేని వారు తమకేం భద్రత ఇస్తారని వ్యాఖ్యానించారు. అభద్రతా భావంతోనే యూపీఏ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. అన్యాయం జరుగుతుందనే భయంతోనే బయటకు వచ్చామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా
ఖండిస్తున్నాం. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించి వారు వెనక్కి తీసుకోవాలని, దాన్ని ఫస్ట్ మేము పునఃపరిశీలించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడున్న చట్టాలు ఈ తెలుగు తల్లి విగ్రహాన్ని రక్షించలేకపోతే రేపు మా కోస్తాంధ్ర ఉద్యోగస్తులను కానీ ప్రజలను కానీ ఏమాత్రం రక్షిస్తాయి అనేది మా భయాందోళనలుగా తోటే మేము యూపీఏ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము.